హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఎవరెవరైతే రేపు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ R22 అండ్ R18 వాళ్ళకి ఒక రికరెన్స్ రిలేషన్ డిఫరెంట్ ఉంటుంది. అది కూడా కవర్ చేద్దాం, వినండి. చూడండి అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు నేను వీలైతే R22 వాళ్ళకి ఈ వీడియో మధ్యలో కావచ్చు, లేదా ఈ వీడియో అయిపోయినాక స్పెషల్ వీడియోలో కావచ్చు, మీకు పేపర్స్ అనేది చూపిస్తాను. వీలైతే ఈ వీడియోలో నేను మీకు ఒకసారి చూపిస్తాను, లేదంటే స్క్రీన్ రికార్డింగ్ ఇస్తాను. బట్ ఒక్కటి మాత్రం కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. దాంతోపాటు ఫస్ట్ లైక్ అనేది ఇవ్వండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లాస్ట్ మినిట్. ఎందుకంటే చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. లాస్ట్ మినిట్లో చదివి కూడా టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెంట్, అంతే, ఒక కాన్ఫిడెన్స్గా యూజ్ అవుతుంది. కాబట్టి అందరికీ షేర్ చేయండి బేట. లైక్ అనేది మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మీకోసం నా టైం స్పెండ్ చేస్తూ మీకోసం వీడియోలు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకోసం లాస్ట్ మినిట్ వరకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ ఇవ్వండి. మీరు మెంబర్స్ అయినా కావచ్చు, సబ్స్క్రైబర్స్ అయినా కావచ్చు, కాకపోవచ్చు, బట్ లైక్ అనేది ఒకటి ఇవ్వండి, ఓకేనా? ఇలా మీకోసం మీరు ఏ విధంగా అయితే సెర్చ్ చేసి వీడియో చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ రీచ్ అవుతుంది, అంతే. ఓకే, చూడండి. ఫస్ట్ డిఎంలో మీకు అన్ని ప్లేలిస్ట్లు అనేది డిస్క్రిప్షన్లో ఉంది. డిస్క్రిప్షన్ మోర్ క్లిక్ చేయండి. అక్కడ ఆల్ ప్లేలిస్ట్ R18, R22 ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. R22 అనే ప్లేలిస్ట్ పెట్టిన దగ్గర లోపల క్యాప్షన్లో R18 ఉన్నా మీరు టెన్షన్ పడొద్దు. టాపిక్లు అనేది కొంచెం చేంజ్ చేశారు, బట్ సేమ్. ఓకే, కంటెంట్ సేమ్, కొన్ని డిఫరెంట్ ఉంది వాళ్ళకి మీకు. ఇక్కడ నేను ఒకవేళ కనుక మీరు బాగా చదివే వాళ్ళు అనుకోండి, ఫస్ట్ హౌ టు పాస్ చూడండి. లాస్ట్ మినిట్లో టెన్షన్ పడుతున్న వాళ్ళు కావచ్చు, బాగా చదివే వాళ్ళు, చదవని వాళ్ళు, ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసే వాళ్ళు కావచ్చు, ప్రతి సబ్జెక్ట్ మనకు ప్లేలిస్ట్ ఉంది. హౌ టు పాస్ ఉంది అండ్ లాస్ట్ మినిట్ ఉంది. హౌ టు పాస్ చూసిన తర్వాత లాస్ట్ మినిట్ చూడండి. ఇది ఓన్లీ ఫర్ రెఫరెన్స్ కోసం, ఓకేనా? ఇది నేను ర్యాండమ్గా కవర్ చేస్తాను, చూడండి బేట. మనకి కొన్ని దీంతో పాటు మీకు పేపర్స్, ఫస్ట్ పేపర్స్ చూపిస్తాను. ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. చూడండి, నేను కెమెరా దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తాను. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, లేదంటే జస్ట్ వెయిట్. ఓకే, ఇది వచ్చేసి మనకి సెమిస్టర్ పేపర్. చూడండి నాన్న, పేపర్లో సెమిస్టర్ పేపర్ అండి. జస్ట్ సెకండ్ బేట, జస్ట్ మినిట్. ఈ సెమిస్టర్ పేపర్లో ఇది నాకు పంపించిన వాళ్ళు కూడా సరిగ్గా పంపించలేదు బేట. ఓకే, క్లారిటీ ఉందా? షార్ట్ బిట్స్ చాలా సింపుల్గా అడిగారు. ఓకే, లాంగ్ బిట్లో చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ డిస్జంక్షన్, కంజంక్షన్, నార్మల్ ఫామ్. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కూడా చూపిస్తాను. కొన్ని అయితే డ్యామ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో నేను మీకు కవర్ చేస్తాను, చూడండి. ఓకే, లేదు మన వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు ఉంటే అక్కడ ఉంటాయి. ఓకే, దీంతో పాటు రీసెంట్గా జస్ట్ ఇందాక ఒక అమ్మాయి పంపించడం జరిగిందంటే ఈ పేపర్ కూడా చూపిస్తాను. జస్ట్ మినిట్ బేట. ఇది డిసెంబర్లో జరిగినటువంటి పేపర్ అండి. ఓకే, డిసెంబర్ జనవరి సప్లీ ఆర్ ఐ థింక్ AIML వాళ్ళకి రెగ్యులర్లో ఉంది. వాళ్ళు నాకు చూపించారు. జస్ట్ సెకండ్, చూడండి. ఇందులో దీస్ ఆర్ ద షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ అండ్ జస్ట్ మినిట్. ఈ అమ్మాయి నాకు ఎక్కడి నుంచి షేర్ చేసిందండి, వాట్సాప్ నుంచి. ఓకే, ఇప్పుడు మీరు ఏం టెన్షన్ పడొద్దు. మీకంటూ ఒక క్లారిటీ కోసం నేను చూపించాను. చెప్పిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ యూనిట్ ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అయితే కనుక ఏం టెన్షన్ పడొద్దు. ఫస్ట్ ఏ యూనిట్ చదవాలనేది కూడా చెప్తాను, చూడండి బేట. మ్యాక్సిమం మీరేం చేయండి, 2-5 అనేది టోటల్గా కంప్లీట్ చేయండి. ఓకే, మొత్తం కంప్లీట్ చేయండి. అండ్ 3లో ఒక పార్ట్లో ఏంటి అని అంటే, సెమిస్టర్లో మాత్రం ఒక పార్ట్ చదివితే మనకి 10 మార్క్స్ కవర్ అయిపోయినాయి. అవి ఏంటో చెప్తాను, అది ఈజీ వచ్చినప్పుడు. 4లో కూడా కొన్ని డ్యామ్ వస్తుంది, అది కూడా చెప్తాను. అండ్ 1లో వచ్చేసి ఒక్కొక్కసారి అటు ఇటుగా రావచ్చు, వస్తే ఈజీగా వస్తుంది, లేదంటే కొంచెం టఫ్గా వస్తుంది. బట్ ఇందులో ఏమేమి కవర్ అవుతాయి అని కూడా చెప్తాను బేట. 1లో వచ్చేసి మనకి మీరు కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ 2-3లో కదండి,
ఏబి ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఏబి. ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు మీ 2023 వరకు కూడా 5 మార్క్స్గా డివైడ్ చేశారు. కానీ 2024 జూలై అంటే మీ రెగ్యులేషన్ 22 వాళ్ళకి ఒక్కొక్కసారి 4 మార్క్స్, 6 మార్క్స్, 3 మార్క్స్, 7 మార్క్స్ ఈ విధంగా క్వశ్చన్ను బట్టి వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. టెన్షన్ ఏమీ లేదు. ఏం లేదండి, కంపల్సరీ నాకు ఏమీ రాదు అన్న వాళ్ళు ఒక పని చేయండి బెట. లాజికల్ ఈక్వివలెన్స్ మీద కంపల్సరీ క్వశ్చన్. మరి స్టేట్మెంట్ ఇస్తారు, కాంపౌండ్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీకు లాజికల్ ఈక్వివలెన్స్ తెలుసు కదా, ఇలాగానే సింబల్ ఉంటుంది రైట్. దానికి లాజికల్ ఈక్వివలెన్స్ ఏం మెన్షన్ చేయకపోతే మీరు ట్రూత్ టేబుల్ నుంచి వెళ్ళండి. యూజ్ ద లాజికల్ ఈక్వివలెన్స్ బై యూజింగ్ లా ఆఫ్ లాజిక్ అన్నప్పుడు నేను లా ఆఫ్ లాజిక్ మీద 4 చెప్పాను. లేటెస్ట్గా బ్లాక్ కలర్ ఇంట్రోతో కూడా ఉన్నాయి కొన్ని, చాలా క్లియర్గా చెప్పాను, చూసుకోండి, షూర్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇందాక అడిగారు కదా కంజంక్షన్, డిస్జంక్షన్ అండ్ ఇంకేంటిది మనకి కంజంక్షన్, డిస్జంక్షన్ కావచ్చు అండ్ పీడిఎన్ఎఫ్, పీసీఎన్ఎఫ్, సిఎన్ఎఫ్, డిఎన్ఎఫ్ వాటి మీద డెఫినేషన్స్ అండ్ మనకి ఏవేవైతే ఉన్నాయో ఏంటిది అండ్, ఆర్ అండ్, కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్ వీటి మీద ట్రూత్ టేబుల్స్, వాటి డెఫినేషన్స్, వాటి మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి. లాంగ్ షార్ట్ కలిపి ఇక్కడి వరకు అయితే మినిమం 7 కంపల్సరీ స్కోర్ అవుతాయండి. అండ్ దీనితో పాటు ఈసారి కంపల్సరీ ఈ 1 ఇయర్ నుంచి పీడిఎన్ఎఫ్, పీసీఎన్ఎఫ్, పీడిఎన్ఎఫ్ కంపల్సరీ దిగుతుంది. కొంచెం ప్రాక్టీస్ అంటే దీంతో పాటు సిఎన్ఎఫ్, డిఎన్ఎఫ్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి, అవి చెక్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడి వరకు ఒక బిట్ కవర్ అయిపోతుంది. కిందేమొస్తుంది అని అంటే ఇన్ఫరెన్స్ థియరీ మీకు కనుక సిలబస్లో ఉంది అని అంటే ఇన్ఫరెన్స్ థియరీ కావచ్చు, కొంతమందికి R18 వాళ్ళకి క్వాంటిఫైయర్స్ కూడా ఉంది, అక్కడి నుంచి వస్తుంది. లేదు అని అంటే ఒక క్వశ్చన్ ఇటు అటు జంబ్లింగ్ కూడా చేయొచ్చు. ఇలా చూసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ యూనిట్ 1. ఏం రాదు అన్న వాళ్ళు ఏంటిది మనకి టాటాలజీ, కాంట్రడిక్షన్, కాంటింజెన్సీ చూసుకోండి, లాజికల్ ఈక్వివలెన్స్, కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్ చూసుకోండి. మీకు ఓపిక ఉంటే ఈ పీడిఎన్ఎఫ్, పీసీఎన్ఎఫ్ వదిలేయొద్దు, కంపల్సరీ వస్తుంది బెట. ఇన్ఫరెన్స్ థియరీ బాగా పర్ఫెక్ట్ ఉంటేనే చూసుకోండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టం. ఓకే, మన దాంట్లో ఉన్నాయి, మెంబర్స్కి కనిపిస్తాయి ఇన్ఫరెన్స్ క్వాంటిఫైయర్స్ మీద క్వశ్చన్స్. ఓకే, తర్వాత వచ్చేసి దిస్ ఈజ్ వెరీ వెరీ డామ్ ఈజీ యూనిట్, అసలు ఎవరు వదిలేయొద్దు. యూనిట్ నెంబర్ 2 ఏంటిది? సెట్స్ అండ్ రిలేషన్స్. ఈ సెట్స్ అండ్ రిలేషన్స్లో మీరు ఏం చేయాలి అని అంటే ఎక్కడండి క్వశ్చన్ నెంబర్ 4 and 5 నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ సెట్స్ అండ్ రిలేషన్స్లో షూర్ 100% క్వశ్చన్ ఒకటి చెప్పాను, ఎవ్రీ డే పోస్ట్ కూడా చేస్తున్నాను, బట్ మన మెంబర్స్కి మాత్రం ఆల్ కనిపిస్తూ ఉంటాయి. ఏంటిది అది? ఈక్వివలెన్స్ రిలేషన్. ఏం లేదు నాన్న, ఒక సెట్ అని ఇస్తారు. ఓకే, సెట్ బిల్డర్ ఫామ్ అయిన ఇస్తారు, రోస్టర్ ఫామ్ ఏదైనా ఇస్తారు, లేదా సెట్ ఇస్తారు, లేదా ఒక నెంబర్స్ ఇస్తారు. ఇచ్చేసి ఏ డివైడ్స్ ఏ మైనస్ బి ఈక్వివలెన్స్ రిలేషన్ అయినప్పుడు అది ఈక్వివలెన్స్ రిలేషన్ అవుతుందా ఆ సెట్, ఈ కండిషన్ అని ఇస్తారు. ఈ కండిషన్ మీద మాడ్యులస్ థియరమ్ ఈజ్ అన్ ఈక్వివలెన్స్ రిలేషన్ ఉంది, అది చెక్ చేసుకోండి. అండ్ రీసెంట్గా లాస్ట్ సెమ్లో ఏం అడిగారంటే 1, 2, 4, 6, 9, 18, 24, 36 are divisible by 36. Show that the given set is an equivalence relation అని అడిగారు. నేను దీని మీద చాలా చెప్పాను, అవి చెక్ చేసుకోండి. ఈక్వివలెన్స్ రిలేషన్ అయినప్పుడు డ్రా ద హస్సే డయాగ్రామ్ అని కూడా ఇచ్చారు దీనికి. ఓకేనా, మీకు ఇక్కడ వస్తుంది హస్సే డయాగ్రామ్. ఓకే, బట్ R18 వాళ్ళకి కూడా హస్సే డయాగ్రామ్తో పాటు పోసెట్ వస్తుంది. ఇక్కడ మీరు R22 అయితే కనుక పోసెట్ యూనిట్ 3లో వస్తుంది. అంటే కంపల్సరీ ఈక్వివలెన్స్ రిలేషన్ హస్సే డయాగ్రామ్ మీద షూర్ 100% క్వశ్చన్ వస్తుంది. మినిమం 5, మ్యాక్సిమం 10. ఇందులో షార్ట్ కూడా నేర్చుకోండి. వాట్ ఈజ్ హస్సే డయాగ్రామ్, వాట్ ఈజ్ ఈక్వివలెన్స్ రిలేషన్. ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఏంటిది మనకి? ట్రాన్సిటివ్, సిమెట్రిక్, ఇంకేం కావాలి మనకి? రిఫ్లెక్స్. ఈ 3 కండిషన్స్ గురించి నేర్చుకోండి, వాటిని ఇండివిజువల్గా అడుగుతారు. దాంతోపాటు థియరమ్స్ ఆన్ ఫంక్షన్స్
అదే రిలేషన్స్లో థియరమ్స్ ఇచ్చాను నేను. ఆర్ సిమెట్రిక్ అయినప్పుడు ఆర్ కాంప్లిమెంట్ సిమెట్రిక్ కావచ్చు, అట్లా థియరమ్స్ అన్న క్యాప్షన్స్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. వాటితో పాటు ఫాగ్ గాఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫాగ్ ఇన్వర్స్ గాఫ్ ఇన్వర్స్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా ఏదన్నా సెట్ ఇచ్చేసి రిఫ్లెక్సివ్ ట్రాన్సిటివ్ యాంటీ సిమెట్రిక్ చెక్ చేసుకోవడం కావచ్చు. మన ప్లేలిస్ట్ పర్ఫెక్ట్ ఫాలో అయిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ డామ్ షూర్ ఫుల్ మార్క్స్ వస్తాయి. 15కి 15 రావాలి, 12కి 12 రావాల్సిందే ఈ యూనిట్ నుంచి. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకోండి, సరిపోతుంది. వదిలేయద్దు ఏంటిది ఈక్వివలెన్స్ రిలేషన్, హాస్య డయాగ్రామ్. ఇంకా మీకు వీడియోలు దొరకలేదంటే ఈ లాస్ట్ 2 డేస్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, అట్లీస్ట్ అవన్న ప్రిపేర్ అవ్వండి. ఓకే, సరే. దీని తర్వాత మరి లాస్ట్ టైం ఏం అడిగారు, ఒక్క నిమిషం అండి, మనం పేపర్కి వెళ్ళి చూద్దాము. ఈక్వివలెన్స్ రిలేషన్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. 2, 3, 4, 5లో రీసెంట్గా చెప్పాను నేను. 4, 5లో ఏమడిగారు అని అంటే ట్రాన్సిటివ్ క్లోజర్ అనేది మీరు వదిలేయొద్దు. ట్రాన్సిటివ్ క్లోజర్ మీద రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్, దానికి ఒక ఎగ్జాంపుల్ వర్షల్స్ ఇచ్చి ఏ విధంగా చేయాలనేది జస్ట్ నిన్న పోస్ట్ చేశాను. ఏ రోజు 18th రోజు పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ట్రాన్సిటివ్ క్లోజర్ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫైన్ ఆల్జిబ్రాయిక్. ఓకే, ఇంకొకసారి ఏమడిగారంటే డిఫైన్ ద ఈక్వివలెన్స్ రిలేషన్ విత్ ఎగ్జాంపుల్, అంటే రిఫ్లెక్సివ్ ట్రాన్సిటివ్ సిమెట్రిక్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి ఏం యూనిట్ అండి, జస్ట్ సెకండ్, ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. ఒక్క నిమిషం అండి, సిలబస్లు అన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ ఇది నేను క్లియర్గా చెప్తాను. సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు మాత్రం ఏమడిగారు అని అంటే సిఎస్సి వాళ్ళు రాసినప్పుడు ఏఐఎంఎల్ వాళ్ళకి కొంచెం టఫ్ చేశారు. ఇది లాస్ట్ జూలై ఆగస్టులో సిఎస్సి అంటే మీరు రాస్తున్నప్పుడు ఏమడిగారంటే ఈ సెమ్ రాసే వాళ్ళకి 3rd అంటే 2, 3, 4, 5 కదా, 6, 7లో ఏబిలో చూడండి, వాళ్ళ అదృష్టవంతులు. అప్పుడు మనకు ఆర్ ఆప్షన్ ఉంది కదా, ఈ మొత్తం బిట్ ఒక టాపిక్ నుంచి అడిగారు. అదేంటిది అని అంటే ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. ఇది మొత్తం ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. జస్ట్ మినిట్, ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ నుండి అడిగితే జస్ట్ సెకండ్, పేపర్లో ఏం అడిగారు కూడా చెప్తాను. ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ ఇక్కడ ఏం అడిగారు అని అంటే ఒకటి 6, 7లో కదా, 6లో వచ్చేసి మనకి పోసెట్ అండ్ హస్సే డయాగ్రామ్ మీదనే అడిగారు. ఏమని అడిగారు, పోసెట్ లాటిస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, అండ్ స్మాల్ కాన్సెప్ట్ బులియన్ ఆల్జిబ్రా ఒక కండిషన్ వచ్చింది. ఒక దాంట్లో ఈ బులియన్ ఆల్జిబ్రా వచ్చింది, ఒక దాంట్లో రాలేదు. మేడం మాకు బులియన్ ఆల్జిబ్రా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు వదిలేయండి, బట్ నేను చెప్పాను ఈ పోసెట్ లాటిస్ మీద ఎన్ని క్వశ్చన్లు ఉంటే అన్ని క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వండి, పక్కా ఒక క్వశ్చన్. అండ్ పోసెట్ లాటిస్ చేసినప్పుడు మీకు డయాగ్రాఫ్ అనే ఒక కండిషన్ ఉంటుంది, అది కూడా నేర్చుకోండి. డయాగ్రాఫ్ నుంచి రిలేషన్ ఎట్లా రాస్తాము, పోసెట్ ఏమంటాము, హస్సే డయాగ్రామ్ ఏమంటామని. మరి పోసెట్కి హస్సే డయాగ్రామ్కి కూడా రిలేషన్ ఎలా ఉందో కూడా చెప్పాను, చెక్ చేసుకోండి. షూర్ 100%. ఇక్కడి వరకు కవర్ చేసిన మినిమం ఇక్కడికి మీకు 7 to 10 మార్క్స్ వస్తాయి. ఇది వచ్చేసి మొత్తం ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అడిగారు. ఇది ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అంటే గ్రూప్స్ గురించి. చూడండి అమ్మా, మీకు అసలు కాన్సెప్ట్ ఉందనుకొని చెప్పాను లాస్ట్ టైము, బట్ కొంచెం లెంతీగా అడిగారు. హోమోమార్ఫిజం, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ హోమోమార్ఫిజం, కెర్నల్ ఆఫ్ నార్మల్ సబ్ గ్రూప్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అని అడిగారు, అది చెప్పాను. దాంతోపాటు ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అది కూడా చెప్పాను, సబ్ గ్రూప్ కాన్సెప్ట్. కానీ ఈసారి ఈజీగా వస్తుంది. ఏం లేదండి, గ్రూప్ అంటే ఏంటిది, మోనాయిడ్ అంటే ఏంటిది, సెమీ గ్రూప్ అంటే ఏంటిది, సైక్లిక్ గ్రూప్ అంటే ఏంటిది, అండ్ దీంతో పాటు కేలీస్ టేబుల్ నుంచి గ్రూప్ని ఏ విధంగా, నేను ఏవైతే 7, 8 వీడియోస్ 10 వీడియోస్ ఉన్నాయి అవి మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ 100% చేస్తారు. దీనంత ఈజీ ఏదీ లేదు మన వీడియోలు చూసిన వాళ్ళకి. ఓకే, అంత క్లియర్గా చెప్పాను, ఒక్కసారి చూస్తే సరిపోతుంది, ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, అంత క్లియర్గా ఉంది, చెక్ చేసుకోండి. డన్, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ యూనిట్ ఏంటిది అని అంటే ఎన్యూమరేబుల్ కాంబినేషన్స్. కొంతమంది దీన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని కూడా అంటారు. జస్ట్ మినిట్, మీకేమి ఇచ్చారంటే సిలబస్లో, జస్ట్ సెకండ్,
4 ఎలిమెంటరీ కాంబినేటర్స్. ఓకే, ఇక్కడ ఏంటిది అని అంటే షూర్ క్వశ్చన్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఎలిమెంటరీ కాంబినేషన్స్ లో ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్, బైనామియల్, మల్టీనామియల్. డన్. ఓకే, జస్ట్ మినిట్. మన పేపర్కి వచ్చి చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే పేపర్లో, జస్ట్ మినిట్, ష్యూర్ దిస్ ఈజ్ 6 మార్క్స్కి ఇచ్చారు. అండ్ ఓకే 8, 9లో వస్తుంది, రైట్? చూడండి, బాగా వినండి. 8లో ఏబి వస్తుంది, 9లో ఏబి వస్తుంది. 9లో ఏమడిగారంటే ఇక్కడ మల్టీనామియల్, ఇక్కడ కూడా మల్టీనామియల్ ఆర్ బైనామియల్ వచ్చింది. అంటే మీకు ఏమర్థమైంది? బైనామియల్, మల్టీనామియల్ పర్ఫెక్ట్ నేర్చుకున్నావా నువ్వు? 5 మార్క్స్ 100%. 5 కూడా కాదు, ఎన్ని మార్క్స్ అడిగారంటే మల్టీనామియల్ అంటే 3 కోఎఫిషియంట్, ఇది 6 మార్క్స్కి అడిగారు. అండ్ ప్రూవ్ దట్ మల్టీనామియల్ థియరమ్ కూడా చెప్పాను, లాస్ట్ టైమే చెప్పాను. ఇది మల్టీనామియల్ థియరమ్ అడిగారు, ఇది 5 మార్క్స్, ఇది 6 మార్క్స్కి అడిగారు. మల్టీనామియల్ ప్రాబ్లం, మల్టీనామియల్ ప్రాబ్లం అందులో కోఎఫిషియంట్ అడుగుతారు. సపోజ్ x⁻20 ఏంటిది, x+y+z² సంథింగ్ ఉంటుంది, ఇందులో దీని కోఎఫిషియంట్. ఇలాంటి ప్రాబ్లం షూర్ 100% వస్తుంది. లేదు మల్టీనామియల్లో థియరమ్ ఇస్తే బైనామియల్ థియరమ్ ఇవ్వచ్చు, లేదా ప్రాబ్లం ఇవ్వచ్చు. ఓకేనా? నేను చెప్పింది మొత్తం ప్రిపేర్ అవ్వండి. మరి దీనికి ఎక్స్ట్రా ఏం అడుగుతారు అని అంటే, మనకి తెలుసు ఒకటి, ఇక్కడ ఏం అడిగారు అని అంటే, కొంతమంది చూడంగానే ప్రాబ్లం చూడంగానే ఇది ఏంటిదో మేడం అని అంటారు, అది కూడా చెప్తాను. మన టాపిక్ ఏంటిది, మీరు ఏం చదవాలి అని. జస్ట్ సెకండ్. పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్స్, పర్మిటేషన్స్ వితౌట్ రిపిటేషన్స్, అండ్ ఎన్యూమరబుల్ కాంబినేషన్ పర్మిటేషన్స్. ఓకే, అండ్ కన్స్ట్రైన్డ్ రిపిటేషన్స్ అని అన్నాను. మిస్సిసిపి అనే క్వశ్చన్ రిపీట్ అయింది, నేను దాని వీడియో నెంబర్ 4 or 3లో ఉందండి, చెక్ చేసుకోండి. ఒక 6-7 వీడియోస్ ఉన్నాయి, అందులో నుంచి షూర్ 100% పర్మిటేషన్స్ కాంబినేషన్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. విత్ రిపిటేషన్స్, వితౌట్ రిపిటేషన్స్ అండ్ కన్స్ట్రైన్డ్ రిపిటేషన్స్ నుంచి షూర్. ఇంకొక క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్, ఎక్స్క్లూజన్. ఇది నేను చాలా క్లియర్గా 3 వీడియోస్ చేశాను. అది నార్మల్గా ఉంటే ఏంటిది, అండ్ డిఫరెంట్గా ఉంటే ఏంటిది, అండ్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎన్ని టైప్స్ ఉంటాయి, చాలా క్లియర్గా ఉంది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వీలైతే దీని మీద స్క్రీన్ రికార్డింగ్ నేను ఈ రోజు కూడా పోస్ట్ చేస్తాను, ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్, ఎక్స్క్లూజన్. ఓకే, అంటే మీకు ఏమర్థమైంది? ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్, ఎక్స్క్లూజన్ అండ్ బైనామియల్, మల్టీనామియల్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఒక బిట్ 10కి 10 100% మీ పాకెట్లో ఉన్నట్టే. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ థియరీ. గ్రాఫ్ థియరీ ఏ ఒక్కరు వదిలేయొద్దండి, చాలా అప్లికేషన్స్. మీరంతా సిఎస్సి వాళ్ళే కాబట్టి మీకున్నటువంటి ఫ్యూచర్ ఆల్ డా కావచ్చు, అండ్ ప్రతి ఒక్క కోర్ సబ్జెక్ట్లో మీకు గ్రాఫ్ థియరీ అనేది ఉంటుంది. కంపైలర్లో కావచ్చు, డాలో కావచ్చు, అండ్ ఏటీసీడీ ఫ్లాట్ అన్నిటికీ రిలేటెడ్ గ్రాఫ్ థియరీ. ఈ గ్రాఫ్ థియరీలో మనం ఏం చేద్దామంటే, మరి ఇది ఎక్కడొస్తుంది? క్వశ్చన్ నెంబర్ 10, 9, 11లో వస్తుంది. ఒక్కటైతే పక్కా క్వశ్చన్ వస్తుంది, అదేంటో చెప్తాను. అంటే అన్ని పక్కానే, నేను ఇప్పటి వరకు చేసిన గ్రాఫ్ థియరీ మీద ఉన్న హౌ టు పాస్లు అన్నీ చూడండి, తర్వాత లాస్ట్ మినిట్లో కూడా చూసిన తర్వాత చెక్ చేసుకోండి. బట్ మీకు మాత్రం రిపీటెడ్గా R1, R22 వాళ్ళకి ఎలా అడిగారో చెప్తాను. అండ్ ఏఐఎంఎల్ వాళ్ళకి వచ్చేసి యూలర్స్ గ్రాఫ్, ప్లేనార్ గ్రాఫ్ అడిగారు, క్రోమాటిక్ నెంబర్ మీద అడిగారు. పోయినసారి క్రోమాటిక్ నెంబర్ అంటే క్రోమాటిక్ నెంబర్ కావచ్చు, యూలర్స్ ప్లేనార్ గ్రాఫ్ మీద ఒక థియరం ఏంటిది, యూలర్ కావచ్చు, ప్లేనార్ గ్రాఫ్ కావచ్చు, అండ్ నాన్ ప్లేనార్ కావచ్చు, వీటి మీద థియరం కావచ్చు, ప్రాబ్లం కావచ్చు, ఎడ్జ్ ఇచ్చినప్పుడు వర్టిసెస్ కనుక్కోవడం, వర్టిసెస్ ఇచ్చినప్పుడు ద సీక్వెన్స్ దాని యొక్క డిగ్రీ కనుక్కోవడం. లాస్ట్ టైం యూలర్స్ థియరం E=R-2 V-, ఓకే, ఆ థీరం అడిగారు, నేను నిన్న కూడా పోస్ట్ చేశాను, అది చెక్ చేసుకోండి. అంటే యూలర్స్ థీరం కావచ్చు, ప్లేనార్ మీద కావచ్చు క్వశ్చన్, అండ్
ఇది కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, లేదా షార్ట్లో అయినా వస్తుంది. తర్వాత షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం మాకు లేదు మేడం అని అంటే లేదనద్దబ్బా, ఉన్నాయి షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం అండ్ స్పానింగ్ ట్రీస్. మనకి స్పానింగ్ ట్రీలో ఏమేమి ఉన్నాయి మనకి? ఈ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం, ఈ స్పానింగ్ ట్రీలో ఏం కాన్సెప్ట్లు వస్తాయో నేను చెప్తాను చూడండి. ఒకటి వచ్చేసి క్రిష్కల్స్ అల్గారిథం. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, చెక్ చేసుకోండి. ఈవినింగ్ 5 to 9 వరకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. క్రిష్కల్స్ అల్గారిథం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ప్రిమ్స్ అల్గారిథం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీ దాంట్లో అడిగిన క్వశ్చన్. ఓకే, క్రిష్కల్స్, ప్రిమ్స్. దాని తర్వాత ఐసోమార్పిక్ గ్రాఫ్ ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ఓకే, అండ్ మీకు సిలబస్లో చాలా మంది లేదంటుండ్రు, ఉంటే గనక బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సర్చ్ మీద చూడండి. నేను ఈ 5 వీడియోస్ చూడండి, 6, 7, 8, 9, 10 పోస్ట్ చేస్తూనే ఉంటాను, చెక్ చేసుకోండి. స్పానింగ్ ట్రీ, దీంతో పాటు క్రోమాటిక్ నెంబర్ ప్రాబ్లమ్స్ చూడండి. నేను నిన్న కూడా పోస్ట్ చేశాను. క్రోమాటిక్ నెంబర్ కావచ్చు అండ్ డిఫైన్, స్టేట్ అండ్ ప్రూవ్ ద హ్యాండ్ షేకింగ్ థియరమ్. ఇక్కడ ఛాన్స్ అస్సలు తీసుకోవద్దు, ఛాన్స్ తీసుకునే వాళ్ళకి ఏంటో చెప్తాను లాస్ట్లో. క్రోమాటిక్ ఏం చెప్పాను? హ్యాండ్ షేకింగ్ థియరమ్. అండ్ ఇంకా ఏం అడగొచ్చు, మీకు ఏం అడిగారు? జస్ట్ మినిట్. హౌ మెనీ వర్టిసెస్? ఓకే, డిగ్రీ. ఇది నేను నిన్న పోస్ట్ చేశాను, ఏఐఎంఎల్ వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, క్రోమాటిక్ నెంబర్ మీద చాలా గ్రాఫ్స్ ఇచ్చారు, లాంగ్లో అడిగారు. క్రోమాటిక్ నెంబర్ నేర్చుకోండి. దీంతో పాటు మీకు మినిమం బేసిక్స్. ఓకే, ప్లేనార్ అంటే ఏంటిది, కోప్లేన్, స్పానింగ్ ట్రీస్ అంటే ఏంటిది. ఓకే, ఇంకా ఆల్ ద డెఫినేషన్స్, గ్రాఫ్లో ఉన్న అన్ని డెఫినేషన్స్ కావచ్చు, అన్ని కాన్సెప్ట్ నేర్చుకోండి. గ్రాఫ్ కలరింగ్ కూడా నేర్చుకోండి, సరిపోతుంది. మేడం నేను ఇవి నేర్చుకోండి మేడం, ఒక 4 మాత్రమే చెప్పండి అన్న వాళ్ళకి నేను చెప్తాను. క్రిష్కల్స్ అల్గారిథం గురించి రాయమన్నారు అండ్ ప్రిమ్స్ అల్గారిథం, బోత్ ఆర్ డిఫరెంట్, సేమ్ కాదు, కామెంట్లు వస్తున్నాయి. అండ్ ఐసోమార్పిక్ గ్రాఫ్స్, 2 గ్రాఫ్లు ఇచ్చినప్పుడు ఐసోమార్పిక్, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, చెక్ చేసుకోండి నన్ను ఎలా అంటారా అది. అండ్ యూలర్స్ థియరమ్. ఓకే, అండ్ హ్యామిల్టన్ పాత్ అంటే ఏంటిది, హ్యామిల్టన్ సైకిల్ అంటే ఏంటిది. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే యూలర్స్ బట్ నాట్ హ్యామిల్టన్, హ్యామిల్టన్ బట్ నాట్ యూలర్స్, నైదర్ యూలర్స్ నార్ హ్యామిల్టన్. ఓకే, ఇలాంటి థియరం నిన్న పోస్ట్ చేశాను, షూర్గా అడుగుతారు. అండ్ ప్లేనార్ గ్రాఫ్ మీద, దాని డిగ్రీ మీద అడుగుతారు. ఇవి నేర్చుకున్న మినిమం అయితే కవర్ అయితే, అసలు గ్రాఫ్ అంటే ఏంటిది అండ్ ఇంకా ఏమున్నాయి మినిమం మీకు లాంగ్ షార్ట్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అని అంటే, గ్రాఫ్ ఏంటిది, సబ్ గ్రాఫ్ ఏంటిది, హ్యామిల్టన్ గ్రాఫ్ ఏంటిది, యూలర్స్ గ్రాఫ్ ఏంటిది, యూలర్స్ పాత్ ఏంటిది, వాట్ ఈస్ ద క్రోమాటిక్ నెంబర్ అండ్ ఇంకా ఏం అడిగారు. ఇది లాస్ట్ పేపర్లో. ఇంకో పేపర్లో మీకు ఏం అడిగారంటే చెప్తాను, జస్ట్ సెకండ్. డిఫైన్ డైరెక్టెడ్ గ్రాఫ్, డిఫైన్ ఏ ట్రీ. డైరెక్టెడ్ గ్రాఫ్ ఉంది, ఇండైరెక్టెడ్ గ్రాఫ్ ఉంది. ఓకే, ఇవన్నీ ఏం లేదబ్బా, రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో ఉన్నటువంటి 20 వీడియోస్ ఉన్నట్టున్నాయి. ఐ థింక్ 20 కంటే ఎక్కువనే ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ ఒక్కసారి ఓపికతో నేర్చుకున్నామంటే నీకు 12కి 12 రాకపోతే నన్ను అడుగు, అంతే. ఇదండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మీకు వీడియో కింద టైటిల్ కనిపిస్తుంది కదా, లాస్ట్ మినిట్ హెల్ప్ సో అండ్ సో అని పెట్టాను, మోర్ అనే ఆప్షన్ ఉంది. ఆ మోర్ క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లు, లింక్స్, హౌ టు పాస్లు అన్నీ ఉంటాయండి. అక్కడికి వెళ్ళండి తెలియకపోతే, లేదంటే మన వాట్సాప్ గ్రూప్కి రండి. నేను ఈవినింగ్ నుంచి పేపర్స్ కావచ్చు ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి వీడియో పోస్టింగ్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోండి పెట్టా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్.